ఈ ప్రభుత్వము రిటైర్మెంట్ ప్రకటించారు. 65 ఏళ్లు దాటిన అమ్మలకి కనీసం పిలిచి మీరు రిటైర్మెంట్ అవుతారు అనేది కూడా చెప్పలేదు. దుర్మార్గంగా మా అధికారులు జూలై 1 నుండి అటెండెన్స్ ఆపేయమన్నారు. ఇది అన్యాయం. ఎందుకనంటే 30-35 సంవత్సరాలు 40 సంవత్సరాల సత్తువనంతా వాళ్ళ శక్తినంతా కూడా ఐసీడీఎస్ నిర్వహణకు దారబోశారు. కనీసం వాళ్ళను గుర్తించే ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వాలు చేయలేదు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సెప్టెంబర్ నెలలో 24 రోజులు సమ్మె చేసాము. రాష్ట్ర వ్యాప్తంగా అనేక డిమాండ్ల మీద చేశాము. అప్పుడున్న ప్రభుత్వము అధికారులు పిలిచి చర్చలు చేశారు. మా రాష్ట్ర నాయకత్వం పాల్గొనింది. అప్పుడు స్పష్టమైన హామీలను కూడా ఆ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. టీచర్ కు 2 లక్షల రూపాయలు, ₹1,00,000 ఆయాలకి రిటైర్మెంట్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అట్లనే ఐఆర్ ఇస్తామని చెప్పేసి అన్నారు. పీఆర్సీలో కూడా జీత వేతనాలు కూడా పెంచుతామని చెప్పేసి స్పష్టమైన హామీలు, ఇలా అనేక అంశాలను కూడా హామీ ఇచ్చారు. అప్పుడు మేము సమ్మెను విరమించాం. విరమించిన తర్వాత కొత్తగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా మళ్ళీ అదే ₹1,00,000 అదే 50,000 ఇచ్చే పంపించే ప్రయత్నం అమ్మలకు చేస్తా ఉంది. వాళ్ళ శేష జీవితం గడవాలంటే అసలు ఆ 50,000 ఎట్లా సరిపోతాయని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాలను ఇప్పుడు అడుగుతా ఉన్నాము. మాకు న్యాయం జరగాల, కనీసం గతంలో ఇచ్చిన హామీనన్నా ఇంప్లిమెంటేషన్ చేయాలా. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉంది, మాకు గ్రాడ్యుయేట్ ఇవ్వాలని, ఈఎస్ఐపీఎఫ్ సౌకర్యం కల్పించాలని. దాన్ని కూడా బేఖరారు చేస్తా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. వెంటనే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలా, కనీసం హామీలన్నా నెరవేర్చాలి. సమ్మె కాలంలో ఇచ్చినాయని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ పోరాటం ఇవాళకి 11వ రోజు. అమ్మలంతా రిలే నిరాదీక్షలు చేస్తా ఉన్నారు. మన జిల్లాలో 156 మంది టీచర్లు, 31 మంది, 125 మంది ఆయాలను రిటైర్మెంట్ చేస్తా ఉన్నారు. కనీసం అధికారులు పిలువను కూడా పిలవలేదు. హుకాకున బంద్ చేపిస్తే అందరూ ఆందోళన పడతా ఉన్నారు అమ్మలందరూ. వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలంటే నియోజకవర్గం నుండి గెలిచిన ఎమ్మెల్యే గారికి కూడా ఈ సమాచారం ఉండాలి. తను కూడా మా వంతు మా బాధను కూడా అసెంబ్లీలో చర్చించాలి. మా సమస్య పరిష్కార దిశగా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకి మేము ఈరోజు ఆ ఎమ్మెల్యే గారి ఇంటి ముందుకి రావడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా గతంలో వాళ్ళ నాన్నగారు కూడా అనేక సేవలు ఈ నియోజకవర్గానికి చేశారు. తను కూడా మా వైపు న్యాయంగా ఉంటారని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం. కేంద్రం నుండి వచ్చే సమస్యలు కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్ నిర్వహణకు సంబంధించి బడ్జెట్ కోత పెడతా ఉన్నది. వాళ్ళు కూడా సరైన బడ్జెట్ పంపించాలి కేంద్రం నుండి. ఈ 2 అంశాలు మాట్లాడుకోవడం కోసం అని చెప్పేసి ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గరికి రావడం జరిగింది. మా సమస్యలు గొంతమ్మ కోరికలు కాదు, మా డిమాండ్లు న్యాయమైన డిమాండ్లు. మా సమస్యలు పరిష్కరించాలా. దేశం మొత్తంలో 25 లక్షల మంది అంగన్వాడీ టీచర్లు ఆయాలుగా పనిచేస్తా ఉన్నాం. వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది ఉంది. జీవో నంబర్ 10ని ఇచ్చి బాగా ఇబ్బందికి గురి చేస్తా ఉన్నది. జీవో నంబర్ 10ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఒకవేళ న్యాయం జరగకపోతే భవిష్యత్తులో ఇంకెంతటి పోరాటానికైనా మేము సిద్ధపడతామని చెప్తా ఉన్నాము. ఈ రాష్ట్రపు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి అనుబంధం మేము ఖచ్చితంగా పోరాడతాం. ప్రభుత్వాలు స్పందించాలి. ఇప్పటికైనా కూడా ఎన్ని ఆశలతో ఎదురు చూస్తా ఉన్నాం. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం జీతం పెంచింది కానీ టీఏడీఎల్ కట్ చేసింది, ఇంక్రిమెంట్లు కట్ చేసింది, ఉద్యోగ భద్రత లేకుండా చేసింది. కనీసం ఈ ప్రభుత్వం అన్నా మాకు న్యాయం చేస్తుందని ఆశలతో చూసాం. కానీ ఈ ప్రభుత్వం కూడా నిర్బంధం చేస్తా ఉన్నది. అనేక ఇబ్బందులు గురి అవుతా ఉన్నాయి. ఇప్పుడు నూతన విద్యా విధానం ఇంప్లిమెంటేషన్ చేసే క్రమంలో కూడా అంగన్వాడీ కేంద్రాల్లో అనేక బాధలు ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ఫీడింగ్ సరిగ్గా రాని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇలా అనేక అంశాలు ఉన్నాయి. ప్రధానంగా మేము ఇప్పుడు డిమాండ్ చేసేది ఏంటంటే జీవో నంబర్ 10ని సవరించాలి. అట్లానే సెప్టెంబర్ నెలలో మేము చేసిన సమ్మె కాలంలో ఇచ్చిన ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు మన తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ఇండ్ల ముందు ధర్నాలు చేయాలనేసి మనం పిలుపిచ్చాం. ఎందుకు ఈ పిలుపు తీసుకోవాల్సి వచ్చిందంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అయ్యా మేము గతంలో 24 రోజులు సమ్మె చేశాం. సమ్మె సందర్భంగా ఇగో ఈ హామీలు గత ప్రభుత్వం ఇచ్చింది. మరి నువ్వు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో మా కోసం మాట్లాడినావు, నువ్వు కూడా మా కోసం చేస్తానని చెప్పినావు. సమ్మె సందర్భంగా కూడా నువ్వు మా దగ్గరకు వచ్చి అన్ని పరిష్కారం చేస్తానని చెప్పినావు. మరి ఇన్ని రోజులు అవుతుంది, ఏ ఒక్కటి పరిష్కారం చేయలేదు. పైగా మాకు వ్యతిరేకంగా అనేక జీవోలు తీసుకొచ్చి అనేక
చేస్తున్నావు, ఇట్లా చేయడం అన్యాయం, న్యాయం కాదు, ఈ నిర్ణయాలు వెనక్కి తీసుకోండి, సమ్మె హామీలు అమలు చేయండి అనేసి అనేక సార్లు మనము అధికారుల చుట్టూ తిరిగినాం, మంత్రుల చుట్టూ తిరిగినాం, వినతి పత్రాలు ఇచ్చాం. ఇచ్చి 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 ఈరోజు చేస్తున్నామంటే అధికారంలోకి రాకముందుకేమో మన ఓట్లు కావాలి కాబట్టి మీకోసం మేము చేస్తామనేది చెప్పారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అవకాశం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీకు సంబంధం లేదనేసి ఈరోజు మొండి వైఖరితో ప్రభుత్వం ఉంది. మొండి దున్నపోతులాగా ఉంది ప్రభుత్వం. అందుకని ఈరోజు వర్షం పడితే ఏదైతే చలనం ఉండదో అంత మొండి దున్నపోతులాగా ఈరోజు ప్రభుత్వం చలనం లేకుండా, లక్ష్య లేకుండా, కనీసం సోయి లేకుండా ఈరోజు మనకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. అలాంటి మొండి ప్రభుత్వాన్ని ముళ్ళు కట్టేబెట్టి పొడవడానికే ఈరోజు మనం పోరాటం చేస్తున్నాం. అందుకని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు జరుగుతున్నాయి. మొత్తం ఉదయం నుంచి ఎమ్మెల్యే ఇళ్ల ముందు మన టీచర్స్ ఆయాలు మొత్తం కూడా పాల్గొని పెద్ద ఎత్తున మన ధర్నాలను విజయవంతం చేస్తున్నారు. మనం ఓట్లు వేసిన ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇద్దాం, ధర్నాలు చేద్దామని మనం నిర్ణయం చేస్తే నిన్నటి నుండే మన అంగన్వాడీ టీచర్స్ను ఏర్పరిచిన మన సిఐటి నాయకులని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అంటే ప్రభుత్వం పోలీసులను పెట్టి అరెస్ట్ చేపిస్తుంది. ఈరోజు మనం అడుగుతున్నాం, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మేము బతుకుతున్నాం, అనేక సంవత్సరాల నుంచి బతుకుతున్నాం, సేవలు అందిస్తున్నాం, మాకు న్యాయం చేయండి, న్యాయం కావాలనేసి అడగడానికి పోతుంటే ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం? మేమేమైనా దొంగలమా, రౌడీలమా, టెర్రరిస్టులమా అనేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. తీసుకొస్తున్నామని అడుగుతున్నాం. మేము అడుగుతున్నది న్యాయం కాదా? మేము అడుగుతున్నది చాలా న్యాయమైంది. ఈ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు 24 రోజులు మనం సమ్మె చేశాం. పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం ఇవ్వాలని, పిఎఫ్పిఎస్ఏ సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని, యాప్లన్నీ బంద్ చేసి ఒకే యాప్ ఉండే విధంగా చూడాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇంకా అనేక డిమాండ్స్ మీద మనము డిమాండ్స్ అన్ని పెట్టి 24 రోజులు సమ్మె చేశాం. 24 రోజులు సమ్మె చేస్తే అప్పుడున్న ప్రభుత్వం అక్టోబర్ 4వ తేదీన మనతో చర్చలు జరిపింది. అప్పుడున్న హరీష్ రావు గారు, సత్యవతి రాథోడ్ గారు మనతో చర్చలు జరిపి కొన్ని అంశాలు అంగీకరించారు. మేము ఇవి ఒప్పుకుంటున్నాం అనేసి అందులో అంగీకరించిన దాంట్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అంగీకరించారు. 2 లక్షలు టీచర్లకు పెంచుతాం, ₹1,00,000 ఆయాలకు పెంచుతాం, అట్లాగే వాలంటీర్ రిటైర్మెంట్ అవకాశం కల్పిస్తాం, అట్లాగే పెన్షన్ కూడా పెంచుతాం అనేసి హామీ ఇచ్చారు. అట్లాగే కనీస వేతనం మీరు అడుగుతున్నారు, మేము బీఆర్సీ నిర్ణయం చేసేటప్పుడు ఖచ్చితంగా ఆలోచిస్తామనేసి కూడా చెప్పారు. అట్లాగే 5% అయ్యారు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చారు, మరి మేము కూడా బీఆర్సీలోనే ఉన్నాం, మరి మాకు అది ఇవ్వట్లేదు అంటే 5% బీఆర్సీ కూడా ఇస్తామనేసి చెప్పారు. అట్లాగే పనిభారం పెరిగింది, మరి ఒకటే యాప్ ఉండాలంటే ఒకటే యాప్ను కూడా మేము నిర్ణయం చేస్తామనేసి కూడా చెప్పారు. అట్లాగే మే నెలలో ఎండాకాలం సెలవులు ఇస్తామని చెప్పారు, డిఏడిఎల్ ఇవన్నీ కూడా ఇస్తామనేసి చెప్పారు. అంటే గత ప్రభుత్వం ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయంటే మళ్ళీ మనం కూర్చుందాం, పరిష్కారం చేసుకుందామని చెప్పారు. మరి ఆ తర్వాత ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. తర్వాత ఆ ప్రభుత్వం ఓడిపోయింది, ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం ఏం చేయాలి? వచ్చిన ప్రభుత్వం ఏం చేయాలి? ఏం చేయాలి? వచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వం ఉన్నప్పుడు మనకేదైతే ఒప్పందం జరిగిందో ఆ ఒప్పందాన్ని అమలు చేయాలి. ఆ ఒప్పందం ఇంకా అన్యాయంగా ఉంది, నేను ఇంక ఎక్కువ ఇస్తానని చెప్పాలి. అవునా కదా? గత ప్రభుత్వం చెప్పింది అన్యాయంగా ఉంది, చాలా తక్కువ ఇస్తానంటుంది, మరి నేను ఇంకా ఎక్కువ ఇస్తా, దానికంటే ఎక్కువ ఇస్తా అనేసి చెప్పాలి. మరి ఈ ప్రభుత్వం కూడా చెప్పిందా లేదా? మనం 24 రోజులు టెంట్ల కింద కూర్చుంటే ఇదే కాంగ్రెస్ నాయకులు కండువాలు కప్పుకొని మన దగ్గరకు వచ్చి, మన టెంట్ల దగ్గరికి వచ్చి, అయ్యో పాపం మీరు ఎండలో కూర్చుంటున్నారు, ఇన్ని రోజులు మీరు పోరాటం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించట్లేదు, మమ్మల్ని గెలిపియండి, మాకు ఓట్లు వేయండి, మేము అన్నీ చేస్తామని చెప్పారు. చెప్పినా లేదా? మీరు భోజనం చేయండి, అట్టిపళ్ళు తినండి, నీళ్లు తాగండి అని ఖర్చులు కూడా ఇచ్చారు. మనమేమనుకున్నాం? చేస్తారని. నిజంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ చేస్తలేడు, వీళ్ళేమో మన దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు, పరిష్కారం చేస్తలేమనేసి మనం ఓట్లేసిన తర్వాత ప్రభుత్వం ఓట్లేయడమే కాదు, వాళ్ళ మేనిఫెస్టోలో రాసిండు, నేను అధికారంలోకి వస్తే అంగన్వాడీ వాళ్ళకి 18,000
ఏది రిటైర్మెంట్ వేతనంలో సగం పెన్షన్ అడిగాం. కానీ అప్పుడు సమ్మె సందర్భంగా 2 లక్షలు ప్రభుత్వం ఒప్పుకుంది. సరే ముందు ఇవాళ సాధించుకుందామని మనం సమ్మె విరమించాం. మనం అడుగుతున్నది ఏంటంటే గత ప్రభుత్వం ఒప్పుకున్నదేని ఇవ్వాలంటున్నాం మనం. నువ్వు గత ప్రభుత్వం ఒప్పుకున్నది కూడా ఇవ్వకపోతే మరి నీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఎట్లయితుంది, న్యాయమైన ప్రభుత్వం ఎట్లయితుంది? ఒప్పుకున్నది కూడా ఇవ్వకపోతే అన్యాయమైన ప్రభుత్వం కదా అనేది ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. అందుకని ఆ జీవోను రద్దు చేయాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు 2 లక్షలు 5 లక్షలు పెంచుతూ అట్లాగే వేతనంలో సగం పెన్షన్ ఇస్తూ వాలంటరీ రిటైర్మెంట్ సౌకర్యం కల్పిస్తూ కొత్త జీవోలు ఇవ్వాలనేది మనం డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈరోజు పర్మనెంట్ చేయాలి. ఇదే భారతదేశంలో తమిళనాడులో అంగన్వాడీ వాళ్ళు పర్మనెంట్, అక్కడ పాటించలిలో పర్మనెంట్, వాళ్ళలాగా మనల్ని పర్మనెంట్ చేయాలని 24 రోజులు మనం సమ్మె చేశాం. మరి ఆ అంశాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం పరిశీలించాలి. ఈరోజు కుటుంబ బతకాలంటే కనీస వేతనం 26,000 ఉండాలని లెక్కలు చెప్తున్నాయి. మరి ఈరోజు పొద్దున్న మేము పనిచేస్తున్నాం, కళ్ళు పోతున్నాయి, మెడలు పోతున్నాయి, భుజాలన్నీ అరిగిపోతున్నాయి, బొక్కలన్నీ అరిగిపోతున్నాయి. 48 ఏళ్ల నుండి పనిచేస్తున్నాం. మరి 48 ఏళ్ల నుండి పనిచేసిన కనీస వేతనం లేకపోతే ఎట్లా బతకాలి? అందుకని మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలనేసి మనం డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే పిఎఫ్ ఇవ్వాలి, పిఎఫ్ సౌకర్యం కల్పించాలి. పిఎఫ్ సౌకర్యం కల్పిస్తాననేసి నువ్వు మేనిఫెస్టోలో పెట్టావు, అది కూడా నువ్వు అమలు చేయట్లేదు. అందుకని పిఎఫ్ సౌకర్యం కల్పించాలి, ఈఎస్ఐ కూడా కల్పించాలి. మనం చేయించుకుంటావు. రోగబస్తు నాకు బాధ్యత లేదంటే మరి రోగబస్తు ఎవరిని బాధ్యత? మేము బతకాలంటే పని చేయించుకోవడమే కాదు, మేము క్షేమంగా బతకడం కూడా, బతికే విధంగా చూడడం కూడా బాధ్యత. అందుకని ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. ఈ చదువుకు ఎల్పల్కి మాకే కాదు మా కుటుంబ సభ్యులకు అందరికీ ఈఎస్ఐ కార్డు ఇవ్వాలి అనేది అట్లాగే యాప్లన్నీ రద్దు చేయాలి. ఎన్ని యాప్లు అడుగుతావు నువ్వు? ఒకే సమాచారాన్ని అన్నిసార్లు ఎందుకు అడుగుతున్నావు నువ్వు? ఒక్కసారి అడుగు సరిపోతుంది, ఒక యాప్ పెట్టి సరిపోతుంది. నువ్వు ఒకటే సమాచారాన్ని నువ్వు పోస్టల్ ట్రాకర్లో ఇవ్వు, NHTSలో ఇవ్వు, లేకపోతే మళ్ళీ సర్వే చేయి. బరువులు తీస్తే వాళ్ళు ఫోటో తీస్తాం బాగానే, నువ్వు ల్యాప్టాప్ ఇవ్వవు, మంచి ఫోన్ ఇవ్వవు, నెట్ బ్యాలెన్స్ ఇవ్వవు. ఆ ఫోన్ ఏమో గిరా తిరుగుతుంటుంది. ఎప్పుడో ఇచ్చిన ఫోను ఈ రోజు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చిన ఫోన్ పనిచేయట్లేదు. ఏ ఫోన్లో చేస్తున్నామంటే మన కుటుంబ అవసరాల కోసం కొనుక్కున్న ఫోన్లలో ఈరోజు చేస్తున్నాం. ఇలాంటి ప్రభుత్వ పద్ధతి. నెట్ మాదే, బ్యాలెన్స్ మాదే, ఫోన్ మాదే, మరి అన్ని మాయ అయినప్పుడు మేమెందుకు చేస్తామనేసి ఈరోజు మేము అడుగుతున్నాం. అందుకని పని భారం తగ్గించాలి. ఈరోజు చాలా మంది పని భారం పెరిగి ఎట్లయిపోయింది మన పరిస్థితి అంటే పని పెరిగి 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 అసలు మైండ్లో మొత్తం NHTS యాప్ కనబడుతుంది, పోషన్ ట్రాకర్ యాప్ కనబడుతుంది. పిల్లల బరువులు మొత్తం ఈ ఆన్లైన్లే తప్ప ఉపాధి మాత్రం గుర్తుకు రావట్లేదు. టీచర్లేమో మొత్తం ఈ పనులలో ఉంటే ఆయాలేమో మొత్తము మనమేమో మొత్తం ఈ పనులలో బిజీ అయిపోయినాం. ఆయాలేమో ఈరోజు పిల్లల బిజీలో వాళ్ళని పట్టుకురావడం, సంపాదించడం, వంట చేయడం, ఇదంతా బిజీలో వాళ్ళు ఉంటున్న పరిస్థితి ఉంది. ఇవే చాలవన్నట్టు నువ్వు మిషన్ భగీరథ సర్వే చేయి, నువ్వు BLO డ్యూటీ చేయి, అట్లాగే ప్రజాపాలనలో అవన్నీ ఫామ్స్ అన్నీ కూడా నువ్వు పర్యవేక్షణ చేయి, లేకపోతే బాత్రూంలో సర్వే చేయి, ఆ సర్వే ఈ సర్వే చేయి అనేసి మళ్ళీ పని భారం పెంచుతున్నారు. మరి దానికన్నా డబ్బులు ఉన్నాయా అంటే దానికి రూపాయి లేదు. మళ్ళీ అదే సమయంలో ఏం చెప్తారు, అదే రోజు నువ్వు సర్వే చేయాలని బయటకు పోమంటారు. మళ్ళీ అదే రోజు ఎవరైనా అధికారం వచ్చి మన సెంటర్కి వచ్చి ఈరోజు ఏం టైం టేబుల్ ఉంది, ఏం పాఠం ఉంది, ఆ పాఠం మీ పిల్లలు చెప్పాలి, ఎగరాలి, దుంకాలి అనేసి ఇంటికి వచ్చిన వాళ్ళు ఏమంటారు. మనమేమో బయటకు పంపిస్తారు. మనం పాఠం చెప్పాల్సిన వాళ్ళమేమో పాఠం చెప్పకుండా బయట ఉంటే బయటకు పోతున్నామని కూడా వాళ్ళకి తెలుసు. మళ్ళీ అదే అధికారులు మన దగ్గరికి వచ్చి ఎదురాల దుంకాలంటే అసలు నువ్వు పాఠమే చెప్పలేకపోతే అదే పాఠం పిల్లలు ఎట్లా చెప్తారు, ఎట్లా ఎగురుతారు, దుంకుతారు? ఇది సోయుందా అసలు? తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ ఎన్ని పనులు చేస్తున్నారు, ఎంత టైం కేటాయిస్తున్నారు, అసలు నువ్వు ఎన్ని పనులు చెప్తున్నావు, ఆ పనులకు ఎంత టైం పడుతుంది, అసలు సెంటర్లో ఎంత టైం ఉంటున్నారు, ఎంత టైం ఉంటున్నారు, ఆన్లైన్ పనికి ఎంత టైం అవుతుంది, రిజిస్టర్ రాయడానికి ఎంత టైం అవుతుంది,
ఫోటో తీసుకెళ్ళడానికి ఎంత టైం అవుతుంది? ఈరోజు మన పని అంతా చూస్తే అసలు ప్రీ స్కూల్ నడవనివ్వట్లేదు, మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. ఎంతసేపు ఫోన్ పట్టుకోవాలి, ఫోటోలు తీయాలి, వాళ్ళకి పెట్టాలి, ఫోన్ పట్టుకోవాలి, సర్వే చేయాలి, వాళ్ళకి కొట్టాలి. అంటే ఒక యంత్రం లాగా అయిపోయింది ఈరోజు పరిస్థితి. మొగడు లేడు, పిల్లలు లేరు, సంసారం లేదు, చుట్టాలు లేరు, సాగులు లేవు, పప్పులు లేవు. ఈరోజు ఇంటికి పోయినా కూడా రిజిస్టర్ అడిగి తీసుకుపోయి మన ఫోన్ మనమే కాదు, ఇంటికి పోయిన తర్వాత మన పని అంతా ఎవరు చేస్తున్నారు అంటే మన పిల్లలు చేస్తున్నారు, మన మొగడు చేస్తున్నాడు. అట్లాగే పెద్ద వయసు అయితే మనమరాలు చేస్తున్న పరిస్థితి, కోడళ్ళు పని చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఈరోజు మన పని మనమే కాకుండా మన కుటుంబ సభ్యులంతా చేస్తున్నారంటే ఎంత పనిభారం ఈరోజు ప్రభుత్వం పెంచిందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అనేది చెప్తున్నాం. అందుకని ఈ పనిభారం మాకొద్దు. మేము 9 నుంచి 4 గంటల వరకే పని చేస్తాం. 9 నుంచి 4, 9 కంటే ముందు ఎవరు మాకు ఫోన్ చేయొద్దు, 4 దాటిన తర్వాత ఎవరు మాకు ఫోన్ చేయొద్దు. మిగతా ఉద్యోగం లాగా మాకు ఉద్యోగంతో 8 గంటల పని దినం ఎందుకు వచ్చింది? 8 గంటలే పని చేయాలి, ముందు విశ్రాంతి ఉండాలి, తర్వాత విశ్రాంతి ఉండాలనేసి 8 గంటలు వచ్చింది. నువ్వు పేరుకేమో 8 గంటలు అంటావు, గౌరవ వేతనం అంటావు, పని చేయించుకునేసరికి వచ్చేసరికి పర్మనెంట్ ఉద్యోగి కంటే ఎక్కువ నువ్వు పర్మనెంట్ చేసుకుంటున్నావు. ఏమి నీతి నీదనేసి మేము అడుగుతున్నాం. అందుకని మా పని మా జాబ్ చార్ట్ కూడా ఇవ్వాలి. మేము 9 నుంచి 4 గంటల వరకే పని చేస్తాం. 9 నుంచి 4, 9 కంటే ముందు ఎవరు మాకు ఫోన్ చేయొద్దు, 4 దాటిన తర్వాత ఎవరు మాకు ఫోన్ చేయొద్దు. మిగతా ఉద్యోగం లాగా మాకు ఉద్యోగంతో 8 గంటల పని దినం ఎందుకు వచ్చింది? 8 గంటలే పని చేయాలి, ముందు విశ్రాంతి ఉండాలి, తర్వాత విశ్రాంతి ఉండాలనేసి 8 గంటలు వచ్చింది. నువ్వు పేరుకేమో 8 గంటలు అంటావు, గౌరవ వేతనం అంటావు, పని చేయించుకునేసరికి వచ్చేసరికి పర్మనెంట్ ఉద్యోగి కంటే ఎక్కువ నువ్వు పర్మనెంట్ చేసుకుంటున్నావు. ఏమి నీతి నీదనేసి మేము అడుగుతున్నాం. అందుకని మా పని మా జాబ్ చార్ట్ కూడా ఇవ్వాలి. 9 కంటే ముందు మేము ఫోన్ తీయం. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్కి పోతాం, 10 గంటల కంటే ముందు ఫోన్ తీస్తారా? వాళ్ళు 5 తర్వాత ఫోన్ తీస్తారా? ఏమంటారు అడిగితే మా డ్యూటీ అయిపోయింది అంటారు. మరి మాకు ఆ డ్యూటీ లేదా? మాకు ఆ 10 గంటలు వర్తించవా? అర్ధరాత్రి ఫోన్ చేస్తారు, మెసేజ్ పెడతారు, రావాలంటారు. ఈరోజు ఎక్కడికంటే అక్కడ ఏ పని చెప్తే ఆ పని చెప్తే మొత్తం సింగులు పైకి కట్టుకొని ఉరికి ఒక్క బోర్ర పట్టిన పరిస్థితి ఉంది. అంత పనిభారం పెరిగిన పరిస్థితి ఉంది. అందుకని పనిభారం తగ్గించాలి అనేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మెను ఛార్జీలు పెంచాలి. ఆరోగ్య లక్ష్మి ఈరోజు పోషకాహారం అంటుంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోషకాహారం మాట దుర్వినియోగం అవుతుంది. సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ పెడతామనేసి ఈ ముఖ్యమంత్రి తీసుకొచ్చిండు. ఎన్నికల కంటే ముందేమో మనకు న్యాయం చేస్తామని చెప్పి ఎన్నికల తర్వాత మనల్ని దొంగలు చేసింది ముఖ్యమంత్రి. ఎన్నికల కంటే ముందేమో మనకు న్యాయం చేస్తుంది అన్నాడు. ఎన్నికల తర్వాత దొంగలని సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ అంటే మనం పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఏమంటలేదు, ఒక పక్కన వెనక్కిపోతారా చూడాలి. కానీ దొంగలని అది చిత్రీకరించి ఈరోజు మనం అడుగుతున్నాం. ఈరోజు మనకు కొన్ని సెలవులు కూడా రద్దు చేసిర్రు, 12 సెలవులు రద్దు చేసిర్రు. ఎందుకు రద్దు చేసిర్రు అంటే పోషకాహార లోపం తగ్గడానికి వర్కింగ్ డేస్ పెంచిర్రు. సరే మంచిదే. మనం ఏం అడుగుతున్నామంటే పోషకాహారం తగ్గడానికి ఏమో నువ్వు వర్కింగ్ డేస్ పెంచినావు. పోషకాహారం తగ్గాలంటే పోషకాహారం ఉండాలి కదా, బియ్యం ఉండాలి కదా, పాలు ఉండాలి కదా, గుడ్లు ఉండాలి కదా, పప్పు ఉండాలి కదా. మరి 2 నెలలైనా గుడ్లు, పాలు, పప్పు ఉండకపోతే పోషకాహార లోపం ఎక్కడ? 2 నెలలైనా 3 నెలలైనా నువ్వు ఫుడ్ ఇవ్వకపోతే ఉత్తగా సెంటర్ తీసి మేము ఏం చేయాలన్నాడు. 12 సెలవులు మాకు ఇవ్వాలి కదా, ఇంకెక్కువ సెలవులు ఇవ్వాలని మేము అడుగుతుంటే అసలు నీ పద్ధతే బాగాలేదు, నీ డిపార్ట్మెంటే బాగాలేదు, డిపార్ట్మెంట్ పర్యవేక్షణ బాగాలేదు. నీ పర్యవేక్షణ బాగలేక ఉంటే ఈరోజు 48 ఏళ్ల నుండి దీన్నే నమ్ముకొని దీని మీదనే బతుకుతూ ఇదే జీవితం అని ఎంతో త్యాగం చేస్తూ సగం జీతాన్ని ఈరోజు అంగన్వాడీ ఎట్లా నడుస్తుందంటే, ICDS ఎట్లా నడుస్తుందంటే ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో నడుస్తలేదు. మనం రోజు లెక్కలు రాసుకుంటే మన జీతం సగం జీతం అయిపోతుంది. కూరగాయలు వండి పెట్టాలంటే వారానికి ఒకసారి కూరగాయలు మార్కెట్కి పోయి, అంగడికి పోయి మనం కూరగాయలు తెచ్చుకొని మన ఫ్రిడ్జ్లో మనం దాచుకుంటున్నాం, మన ఫ్రిడ్జ్లో భద్రపరుచుకుంటున్నాం. రోజు మన ఫ్రిడ్జ్లో తెచ్చి తీసి మనం కట్టెల బ్యాగ్లో వేసుకొని తీసుకుపోతున్నాం.
అరే నీకు ఫ్రిడ్జ్ ఇవ్వాలన్న బాధ్యత లేదా నీకు? నువ్వు పాల ప్యాకెట్లు ఇస్తున్నావు, ఎక్కడ భద్రపరచుకోవాలి? మేము పంపిస్తుంది ప్రభుత్వం. నేను మొన్న ఒక వనపర్తి జిల్లాకు పోయినా, అక్కడ పప్పు ఉడకబెట్టింది, ఇంత పొడుగుందా పప్పు, గంట సేపు ఉడకబెట్టింది నా ముందే, గంట సేపు ఉడకబెట్టినారు. ఇదాని క్వాలిటీ అనేది మేము అడుగుతున్నాం. మురిగిపోయిన బియ్యం వస్తున్నాయి, మురిగిపోయిన కోడిగుడ్లు వస్తున్నాయి. ఉరిగిపోయిన కోడిగుడ్లు సప్లై చేస్తే పోషకాహారం పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఈరోజు ప్రభుత్వం పట్టి పడినట్టుంటుంది. పట్టి పడినట్టుంటే ఐసిడిఎస్ నిర్వీర్యం ప్రభుత్వమే చేస్తుంది. అందుకని ప్రభుత్వ విధానం బాగాలేదు, ప్రభుత్వ విధానాన్ని మార్చుకోవాలి. ఐసిడిఎస్ కు బడ్జెట్ పెంచాలి, పక్కా భవనాలు నిర్మించాలి, మాకు కంపౌండ్ వాల్ పెట్టాలి, గేట్ పెట్టాలి, కరెంట్ ఇవ్వాలి, కుర్చీలు ఇవ్వాలి, టేబుల్స్ ఇవ్వాలి, బీరువాలు ఇవ్వాలి, గేటుకు తాళం కూడా మీరే కొనియాలి, మీటర్ కూడా మీరే పెట్టాలి, కరెంటు బిల్లు కూడా ప్రభుత్వమే కట్టియాలని చేస్తున్నాం. అట్లాగే 48 ఏళ్ల నుండి పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్ని, హెల్పర్స్ని పర్మనెంట్ చేయాలి, కనీస వేతనం 26,000 ఇవ్వాలి, ఈఎఫ్టీఎస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే జీవో నెంబర్ 10ని రద్దు చేయాలి, కొత్త జీవో ఇవ్వాలి, 2 లక్షల రిటైర్మెంట్ పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఆయాలకి మనం ప్రమోషన్ కావాలని టీచర్లకు సూపర్వైజర్ ప్రమోషన్ ఎంత సాధించుకున్నామో ఆయాలకు టీచర్లుగా ప్రమోషన్ సాధించుకున్నాం. మరి 10 పాస్ అయితే మొన్నటిదాకా ప్రమోషన్ సౌకర్యం ఇచ్చారు, కానీ ఇప్పుడు ఇంటర్ ఉన్న పరంగా ఆయా సెంటర్లో ఉన్న ఆయా ఇంటర్ ఎట్లా చదువుకుంటుంది అనేసి ఈరోజు మనం డిమాండ్ చేస్తున్నాం. అందుకని పాత పద్ధతిలోనే ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తున్నాం. అందుకని ఈరోజు మన ఓట్లతో ఎవరైతే గెలిచిందో ఆ గెలిచిన వాళ్ళకి మా కోసం ఆలోచించకపోతే, మా కోసం పట్టించుకోకపోతే, మా కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి లేకపోతే రానున్న కాలంలో మీ రాజకీయ జీవితానికి పుట్టగతులు ఉండవని చెప్పడానికి మనం వచ్చినాం. ఏదో ప్రభుత్వం చేయడానికి కాదు, పుట్టగతులు ఉండవని చెప్పడానికి వచ్చినాం. అందుకని ఈరోజు ఎమ్మెల్యేల ఇళ్ల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తున్నాం. అయినా పరిష్కారం చేయకపోతే ఇప్పటికే నిర్ణయం చేశాం. 19వ తేదీన అంగన్వాడీ టీచర్లు ఆయాలందరూ బస్తా చదువుకోవాలి, హైదరాబాద్కు పయనం కావాలి. 19వ తేదీన ఐసిడిఎస్ డైరెక్టరేట్ ముందు ధర్నా ఉంటుంది. ప్రతి టీచర్ హెల్పర్ రావాలి, సెంటర్లు మొత్తం బంద్ పెట్టాలని పిలిపించాం. అందుకని సెంటర్లు మొత్తం బంద్ పెట్టాలి, చలో హైదరాబాద్ రావాలి. చాలా ముఖ్యమైన ధర్నా అది. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏమో 22 నుంచి బడ్జెట్ పెడుతుంది, బడ్జెట్ సమావేశాలు. మన తెలంగాణ ప్రభుత్వం 24 నుంచే బడ్జెట్ సమావేశాలు పెడుతుంది. ఆ బడ్జెట్లో మన చర్చ జరగాలంటే, మన 24 రోజుల సమ్మె ఒప్పందాలు జరగాలంటే, మన కోసం బడ్జెట్ కేటాయించాలంటే జిల్లా హైదరాబాద్ ఏందో వాళ్ళు మనము ఆ సంగతిలో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని చలో హైదరాబాద్ కూడా ఇక్కడ ప్రాజెక్ట్లో ఉన్న టీచర్స్, హెల్పర్స్ అందరూ కూడా సెంటర్లు బంద్ పెట్టి రావాలనేసి మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.